నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జాలో చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సత్తెనపల్లి రోడ్డు కొడేల స్టేడియం సమీపంలో కోటి విలువ చేసే భూమిని కబ్జా చేయడాన్ని టీడీపీ నేత చెదలవాడ అరవింద్ ఖండించారు. నియోజకవర్గంలో 1000 కోట్లకు పైగా అక్రమార్జనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. వాడి ఆల్రెడీ కేసులు నలుపుతున్నారు. అందుకే రమేష్ పిలవాలా వీళ్ళందరూ చెప్పండి కదా బాబురావు అన్నారు. మరి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సత్తెనపల్లి రోడ్డు కొడేల స్టేడియం సమీపంలో కోటి విలువ చేసే భూమిని కబ్జా చేయడాన్ని టీడీపీ నేత చెదలవాడ అరవింద్ ఖండించారు. నియోజకవర్గంలో 1000 కోట్లకు పైగా అక్రమార్జనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్, సంజన, ఏదైతే మరి టీడీపీ ఇన్ఛార్జి చెదలవాడ అరవింద్ బాబు గోపిరెడ్డి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఉదయం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోనే స్టేడియం పక్కనే ఆనుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు మున్సిపాలిటీ స్థలానికి సంబంధించి 10 సెంట్లు పైగా కూడా కోటి రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా వాళ్ళకి గోపిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఆక్రమణ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 4 కుటుంబాలను కూడా అర్ధాంతరంగా ఖాళీ చేయించి జేసీపీ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఖాళీ చేయించేసి వాళ్ళ అనుచరులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చెదలవాడ అరవింద్ బాబు పూర్తిగా సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ పూర్తిగా అండగా ఉంటాను, అదేవిధంగా రాబోయే రోజుల్లో టీడీపీ రాగానే వారికి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంలో మాట్లాడుతూ కూడా గోపిరెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి చెదలవాడ నర్సరావుపేటకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించాడు. ఇప్పటికే అనేక మార్లు కూడా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేశామని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో నర్సరావుపేట ఆనుకున్నటువంటి కృష్ణపాలెకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో కూడా దాదాపు 4 ఎకరాల భూమిని కూడా మరి 50 కోట్ల రూపాయల ఆస్తిని కూడా ఆక్రమించిన నేపథ్యంలో కూడా అక్కడికి చెదలవాడ అరవింద్ బాబు అక్కడ అనుచరులతో వెళ్లి పూర్తిగా ప్రభుత్వం కంచె వేసినా కూడా అక్కడ ధర్నాకు దిగి పూర్తిగా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఏమైనా గోపిరెడ్డి పైన భూ కబ్జాలకు సంబంధించి పూర్తిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిటీ విషయంలో అనేక గందరగోళంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది పూర్తిగా ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకుంటూ అధిష్టానంలో ఇప్పటికే ఒక నెగిటివ్ భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూ కబ్జాల వ్యవహారం చూస్తుంటే పూర్తిగా గోపిరెడ్డికి ఒక నెగిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉప్పలపాటికి సంబంధించి కూడా దాదాపు 200 ఎకరాలు కూడా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ప్రైవేట్ వెంచర్ నిర్వహించిన తర్వాత దాదాపు దాంట్లో 50 ఎకరాల పైగా కూడా అసైన్డ్ ల్యాండ్ ని కూడా మరి స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి 200 ఎకరాల వెంచర్ను కూడా స్థాపించి దాదాపు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నాడని చెప్పి కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా ఒక పక్క గోపిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చెదలవాడ అరవింద్ బాబు పూర్తి ఆధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు. ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా స్వాధీనం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు కూడా అధికారులకు ఫిర్యాదులు పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గంజాయికి సంబంధించి అనేక ఆరోపణలు
మత్తు పదార్థాలకు సంబంధించి అనేక ఆరోపణలు గోపిరెడ్డి మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భూ కబ్జా వ్యవహారం నిన్నటి నుంచి కూడా నర్సరావుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతా ఉంది. నర్సరావుపేటలో గోపిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు పూర్తిగా కూడా ఆక్రమణకి గురి చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాలి అని చెప్పి కూడా ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి కబ్జాకు గురైనటువంటి ప్రతి భూమిని కూడా ప్రభుత్వం రాగానే టీడీపీ రాగానే కూడా ఆక్రమించిన భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని పేదలకి పంచి పెడతామని చెప్పి కూడా ఒక భరోసా కల్పించాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి. ఏది ఏమైనా గోపిరెడ్డి వ్యవహారం ఇటు పక్క అసంతృప్తి వ్యవహారాలతో ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భూ కబ్జా వ్యవహారం కూడా పూర్తిగా ఒక తలనొప్పిగా గోపిరెడ్డికి మారిందని చెప్పుకోవచ్చు సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. పెట్టి 20 ఏళ్ల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామండి. ఈ సప్తా పొంగినప్పుడు డాక్టర్ గారు ఆ గోడ కట్టించారు. ఆయన దేవుడి దగ్గర ఆ గోడ కట్టించి ఇటు నీళ్ళు రావట్లేదు, మేము ఆపుకున్నామండి. ఇన్నేళ్ల నుంచి కూడా మమ్మల్ని చాలా మంది వచ్చేసి చాలా మంది అధికారులు వచ్చి ఇబ్బంది పెట్టించినా సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళలేదండి. ఇప్పుడు వాళ్ళ అధికారంతో మమ్మల్ని ఇలా ఏదిచ్చి ఇట్లా చేస్తున్నారండి. మమ్మల్ని మాత్రం మాకు ఇది కావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు మీరే ప్రభుత్వం ఏదో దారి చూపించాలండి. మేము దానికోసమే అర్జీలు పెట్టుకొని మోదీ తిరుగుతున్నాము. మీకు వర్షాలు మాట్లాడు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మేము రేకులు గదిలు వేసుకుంటా ఉన్నాం. అవి పడనకి పోతున్నారు. వరద వచ్చి ఇట్లా వచ్చినా కానీ పులిహార పొట్లాలు ఇచ్చిపోయారు. ఇదిగో అమ్మ వేసిస్తున్నాం, ఇదిగో పట్టకాయ ఇస్తాం అన్నారు కానీ ఇట్లేదండి. మేము ఏదో కత్తి ఆపుకొని కత్తి రేకులు వదిలేస్తారు, పడేసిపోతున్నారు. మీకు ఇప్పిస్తామంటున్నారు, పట్టకాయతాలు ఇస్తామంటున్నారు, వేసి ఇస్తామంటున్నారు, వేసి ఇట్లేదండి. ఇంక వచ్చింది కూడా మళ్ళీ మొన్న వేసుకుంటే మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి పడేసిపోయారు. అన్న వచ్చి గేను వచ్చి అంతా పడేసిపోయారండి. పడేసిపోయారు. పొయ్యి పెట్టి ఇల్లు తీసేసారండి. పొయ్యి పెట్టి రోజు వంట చేసుకొని ఆ రకంగా 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇలా వేసుకున్నా కూడా వచ్చి పడేసిపోతున్నారు. మీకు పట్టకాయ ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. వరదల్లో ఉన్నాం సార్ మేము పిల్లల్ని పెట్టుకొని వచ్చి దాన్ని పడేసి వెళ్ళారు. నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ స్థలం ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఆక్రమించుకుంటున్నాడు. ఇవాళ మీరు చూశారు, నర్సరావుపేట పట్టణంలో 5వ వార్డులో దాదాపు 4.5 ఎకరాల స్థలాన్ని క్రిస్టియన్పేటలో మరి వైసీపీ కబ్జాదారులు వీళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుంటే మేము పిటిషన్ పెట్టి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ కమిషనర్ దగ్గరుండి దాన్ని ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనపడితే దాన్ని ఆక్యుపై చేసుకోవటం. ఇప్పుడు ఒక క్రిస్టియన్పేటలో 4.5 ఎకరాలు దాదాపు 30 కోట్ల ఆస్తి దాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్థలం చూస్తే ఇది 4 కోట్ల స్థలం. మరి పేద ప్రజలు కనీసం ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళకి రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం న్యాయమేనా చెప్పండి. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిజంగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? ఇటువంటి పనులు చేయటం వల్లే. అదేవిధంగా మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్ వేశారు. దాంట్లో దాదాపు 200 ఎకరాల్లో 40 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండే ఉంది. 40 గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కూడా కబ్జా చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా మేము కోర్టులో వేయడం జరిగింది, పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కబ్జా పనులు ఎన్నో చేస్తూ ఉన్నాడు ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు 200 ఎకరాలు ఈ నర్సరావుపేట పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. అంటే 200 ఎకరాలు ఇంటూ 5 కోట్లు 1000 కోట్ల ఆస్తి ఆయన సంపాదించుకోవడం జరిగింది.